వదిలేయి తర్వాత అన్నాడు. ఎంత గొప్ప మాట అది. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, అది వెలికి తీయాలి అంటే ఏం చూస్తాం? మరొక పదునైన ముళ్ళుని వెతుకుతాం. ముళ్ళుతోనే తీయాలన్నారు కదా. సరే తీసాం, ఈ ముళ్ళు పారేసాం. ఆ ముళ్ళు జేబులో పెట్టుకుంటామా? ఎందుకంటే ఎంత ఉపకరించింది ఇది, ముళ్ళుని తీసింది అని జేబులో పెట్టుకోం కదా. ఆ తీసిన ముళ్ళుని కూడా పారేస్తున్నాం కదా. అదేవిధంగా వేదాంతమును చేర్చినప్పుడు వేద కర్మ ఉపశమిస్తోంది అందులోకి చేరి. అందుకు అక్కడితో ఆగిపోవద్దు, దాని ప్రయోజనం ఏమిటో తెలుసుకో. అందుకే ఏన త్యజసి తత్యజ, అదే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున అనడంలో విశేషమది. వేదములన్నీ త్రైగుణ్య విషయములు. త్రైగుణ్య విషయం అంటే ఏమిటి? త్రిగుణాత్మకమైన విషయం. త్రిగుణములంటే ఏమిటి? సత్వ రజస్తమో గుణములు. ఇది మళ్ళీ మనకు అర్థం చేయడానికి మరొక చాప్టర్ తీసుకున్నారు ఆయన, అప్పుడే తెలుసుకుందాం. ఇక్కడ ఆ చాప్టర్కి కావాల్సిన బీజం, ఎందుకంటే సాంఖ్య యోగం అనేది తర్వాత యోగములన్నిటికీ సంబంధించిన బీజాలన్నీ దాచుకున్నటువంటి ఈ యోగము గనక ఈ అధ్యాయంలో మనకు తర్వాత యోగములకు సంబంధించిన అంశాలు ప్రస్తావించబడతాయి. ఎలాగైతే అనార్యజుష్టమస్వర్గ్యమ కీర్తికరమర్జున అని ఒక మాట అని దాని విస్తృతి ఇక్కడ చెప్పబడిందో, ఈ త్రైగుణ్యము మొదలైన విషయముల విస్తృతి తర్వాత మనం చూస్తాం. వేదములను ఎందుకు నిరసిస్తున్నారు అంటే వేదములు త్రిగుణాత్మకమైన విషయాలు చెప్తాయ్యా.